తెలంగాణ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం వ్యవహారం రచ్చలేపుతోందా? ఈ వివాదం మరింత ముదురుతోందా? కేటీఆర్ చెత్తను తొలగిస్తామన్న కామెంట్లపై రేవంత్ రియాక్షన్ను ఎలా అర్థం చేసుకోవాలి? తెలంగాణ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం నిప్పు రాజేస్తోంది. తెలంగాణ సచివాలయానికి ఒకవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎదురుగా అమరవీరుల స్మారక స్తూపం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకుని స్థలాన్ని అభివృద్ధి చేసింది. ఈలోపు తెలంగాణ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించి చకచక ఏర్పాట్లు చేసి విగ్రహావిష్కరణకు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. తమ మాట వినకుండా అక్కడ రాజీవ్ విగ్రహం పెడితే భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తొలగిస్తామని, గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేర్లను తాము తొలగించలేదని, కానీ ఈసారి ఈ పేర్లను కూడా తొలగించి తెలంగాణకు చెందిన మహనీయుల పేర్లను పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అంబేద్కర్ విగ్రహం పక్కన ఎలాంటి చెత్త ఉన్నా క్లియర్ చేస్తామంటూ కేటీఆర్ మాట్లాడటం వివాదాస్పదమైంది. 4 ఏళ్లలో మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం. ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అనలేదని, భారీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయరని, కనీసం అంబేద్కర్ జయంతి నాడు లైటింగ్ ఏర్పాటు చేయని కుసంస్కారి అని విమర్శించారు కేటీఆర్. తన మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది. ఢిల్లీకి గులాంగిరి చేసేవారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకోలేరని రేవంత్ పై మండిపడ్డారు కేటీఆర్. అటు కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు ఏర్పాటు చేసి తీరుతామని తేల్చి చెప్పారు. రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తని, 1980 దశకంలోనే దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన వ్యక్తి అంటూ కొనియాడారు. పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు రాజకీయాల్లో మహిళలు రాణించేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదంటూ విరుచుకుపడ్డారు. చేతనైతే ఎవడైనా విగ్రహంపై చేయి వేసి చూపాలంటూ సవాల్ విసిరారు. వారిపైకి జగ్గారెడ్డిని పంపిస్తామన్నారు. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటున్నాం. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు లేకపోతే చూస్తా నేను. నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడకకు పోతావు బిడ్డ. నువ్వు అనుకుంటున్నా ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను అడగదలుచుకున్నా. బీఆర్ఎస్ కి అధికారం వచ్చే అవకాశమే లేదని, కేసీఆర్ కుటుంబం చింతమడకకే పరిమితం అంటూ రేవంత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 10 ఏళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. విచక్షణ కోల్పోయి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం బీఆర్ఎస్ ను సామాజిక బహిష్కరణ చేస్తుందంటూ హెచ్చరించారు. డిసెంబర్ 9 లోపు రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తామన్నారు. సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదన్నారు. మరోవైపు హైదరాబాద్ లో సైబర్ టవర్స్ కు పునాది వేసిందే రాజీవ్ గాంధీ. ఐటీ అభివృద్ధికి ఆయనే కారణమంటూ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గతంలో అన్న మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. కేటీఆర్ తండ్రిని చూసి నేర్చుకోవాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.